జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామివారు తమ స్వహస్తాలతో 200 మంది భక్తులకు, అదేనండి చండీ యాగంలో సేవ చేసినటువంటి భక్తులకు స్వామీజీ వారే స్వంతంగా వండేసి ఈరోజైతే మహాప్రసాదాన్ని మాకందరికి ఇవ్వడం జరిగింది. మేమందరం ఎంతో మహద్భాగ్యంగా భావించి ఆ ప్రసాదాన్ని స్వీకరించామండి. ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, 200 మంది సేవకులకి స్వామీజీ వారు స్వయంగా తను ఒక్కరే ఇక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారండి. ఫుడ్ అనకూడదు, మహాప్రసాదం. చాలా అంటే చాలా కమ్మని వాసన వస్తుందండి. ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. మమ్మల్ని ఎవరిని కూడా సహాయం చేయనివ్వలేదండి స్వామీజీ వారు. తనే స్వంతంగా మాకు వండి పెడతానని చెప్పారు. ఇంకా మేము అక్కడ శ్రీకృష్ణుని నామస్మరణ చేస్తూ భజన పాటలతో అక్కడ కూర్చున్నాము. స్వామీజీ వారు ఇక్కడైతే మాకు మహాప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నారండి. చూశారు కదా, ఇంకా మహాప్రసాదం ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. మమ్మల్ని ఇంకా భోంచేయటానికి అంటే మహాప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. ఎక్కడైతే మహాప్రసాదాన్ని స్వీకరించే ప్లేస్ ఏదైతే ఉందో ఇక శ్రీకృష్ణుని నామస్మరణతో మారుమ్రోగిపోయిందండి. ఇక మనం మహాప్రసాద స్వీకరణ చూసేద్దాం. कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ वासुदेव, श्री कृष्ण गोविंद చూస్తున్నారు కదండి, ఇక స్వామివారు తన స్వహస్తాలతో ఈ మహాప్రసాదాన్ని ప్రిపేర్ చేశారు. అలానే దాన్ని స్వయంగా వడ్డించారండి. అప్పుడు ఇక మేము ఆ మహాప్రసాదాన్ని స్వీకరించాము. ప్రసాద స్వీకరణ అయ్యిందండి. ఇప్పుడు ఇక అంటే ప్రసాదంలో కమ్మని ఉప్మా చేశారు. దానికి తోడు సాంబారు, కాజులు వేసినటువంటి మంచి కర్రీ కడుపు నిండుగా మాకు పెట్టేశారండి. మేమైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించేసాము. ఇంకా ప్రసాదం అనగానే తీపి గుర్తుకొస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, కమ్మని నెయ్యితో చేసినటువంటి మన శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకుల పాయసం అండి. స్వామీజీ వారు అలా చేస్తుంటే మేము అక్కడ కూర్చొని ఉన్నాం కదండి. ఆ ప్లేస్ అంతా కూడా ఆ పాయసం కమ్మని వాసనతో ఇంకా గుమగుమలాడిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 200 మెంబర్స్కి
తనే స్వయంగా ప్రిపేర్ చేశారు. కొన్ని గంటల నుంచి అలానే నిలబడి ఉన్నారండి స్వామీజీ వారు. ఇంకా మమ్మల్ని అయితే ఎవరిని సహాయం చేయనివ్వలేదు. ఇక ఆ పాయసం ఏదైతే ఉందో ఆ పాయసాన్ని కూడా స్వామీజీ వారే అందరికీ అందించారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నయ్య వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా స్వామీజీ వారు అందించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారండి. ఇదండి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామివారు తన స్వహస్తాలతో భక్తులకు చేసి పెట్టినటువంటి మహాప్రసాదం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామివారి దివ్యాశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.